హలో 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 అందరికీ నమస్కారం. శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలు ఆడుకోవటం, నాటకాలు వేసుకోవటం, పద్యాలు పాడుకోవటం, ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వ సాంప్రదాయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది 89-94 మధ్యలో ఇలాగే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు. గురునాథరావు గారు, నాతో క్రికెట్ ఆడాము. వేదవ్యాస్ గారు, మేము నాటకాలు ఆడాము. మరి అదేంటి రాజ్కుమార్ గారు చీఫ్ విప్గా అన్నీ కూడా మెయింటైన్ చేశారు. అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది. మంచిదే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చింది, సంతోషం. మేము పెట్టలేదు, ఆయన పెట్టాడు. సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడంలో జగన్ రెడ్డికి సాటి ఎవరు లేరని శాపకని చెబుతున్నావుగా అంబటి. మీ బాస్కి అసలు ఎంటర్టైన్మెంట్ అంటే పబ్జీనే కదా, లేదంటే బాబు గారిని పవన్ని బూతులు తిట్టిస్తూ ఎంజాయ్ చేసేవాడు కాదు కదా. ఆయన గాడిదికి ఏం తెలుసు, ఆటుకులు రుచి అన్నట్లు రస హృదయం లేని పాషాణ హృదయం ఉన్న జగన్ రెడ్డికి ఏం తెలుసు దాని వాల్యూ. ఇంతకీ త్రిబుల్ చేసిన దుర్యోధనుడి క్యారెక్టర్ ఎలా ఉంది, దుర్గేష్ వేసిన వేషం ఎలా ఉంది, స్కిట్లు ఎలా ఉన్నాయి, ముందు అది చెప్పంబటి. మంచి మంచి క్రీడలు ఆడారు, అద్భుతంగా మంచి మంచి నాటకాలు ఆడారు. నేను చూశాను. మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వేస్ట్ వేశారు. కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. వాళ్ళ దుంపదగా ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకే నాకు అర్థం కాదు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు వికేఖాన్ని అవుతున్నాడు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. ఆ పదకొండ అంటే నవ్వుతున్నాడు. నవ్వు నాయన, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం అంటున్నా? మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఆయన ఎవరైనా వినుకున్న ఆయన మంజుల ఆయనే ఎమ్మెల్యేల బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిబుల్ గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ గర్భించుకుని అద్భుతంగా ఉంది. డైలాగులు సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. నీ నోట్లో పినాయిలు జగన్ మీద స్కిట్లు వేసారంటే అద్భుతంగా ఉంది, హ్యాపీగా చూసానంటూ పొగుడుతున్నావు. ఏందమ్మటో ఏదో తేడాదోనిస్తుంది. అది సరే గాని అన్ని నచ్చాయా?